ఈ నెల 18న ములుగు జిల్లా మేడారంలో స్టేట్ కేబినెట్ భేటీ జరగనుంది. స్థానిక హరిత హోటల్లో సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానున్నది. కేబినెట్ భేటీపై సీఎస్ రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈసారి హైదరాబాద్ కు దూరంగా మేడారంలో జరిగే కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక మంత్రివర్గ సమావేశం కోసం ఏర్పాట్లపై జిల్లా అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇదివరకే ఆదేశాలిచ్చారు. ఈ నెల 18న ములుగు జిల్లా మేడారంలో స్టేట్ కేబినెట్ భేటీ జరగనుంది. స్థానిక హరిత హోటల్లో సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానున్నది. కేబినెట్ భేటీపై సీఎస్ రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈసారి హైదరాబాద్ కు దూరంగా మేడారంలో జరిగే కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మంత్రివర్గ సమావేశం కోసం ఏర్పాట్లపై జిల్లా అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇదివరకే ఆదేశాలిచ్చారు. క్యాబినెట్ మాత్రము సీఎం గారు మాకు బట్టి గారు ముందు రోజు వచ్చినప్పుడు ఇట్లా అవకాశం ఉంటుందన్నారు. నిన్న మొన్న సీఎం గారు 100% అక్కడ చేద్దామనేటువంటి ఆలోచనతో ఉన్నారు. వారు తీసుకున్న నిర్ణయం మా అందరికీ, మా ములుక్కు, ముఖ్యంగా సమ్మక్క సారలమ్మ సన్నిధిలోకి క్యాబినెట్ రావడం అనేది చాలా చాలా హిస్టరీ. అది హిస్టరీలో ఉండిపోయేటువంటి చారిత్రాత్మకమైన నిర్ణయం. కాబట్టి మేము స్వాగతిస్తా ఉన్నాం, బాధ్యతగా పనిచేస్తాం. అన్ని ఏర్పాట్లు చేయడంలో ఇప్పటికే మా కలెక్టరు, ఎస్పీ, ఇతర అధికార యంత్రాంగం అంతా కూడా లీనమైపోయింది. మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు పొంగులేటి గారు కూడా రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తారు. ఒకప్పుడు అడవి గ్రామాల్లోకి రావాలంటే పాలకులైనా ప్రజాప్రతినిధులైనా అమాసకు పున్నానికి అని అంటారు కదా, అట్లాంటి రోజులు ఉండేవి. కానీ ఈరోజు ఎంటైర్ ముఖ్యమంత్రితో సహా మంత్రులు, శాఖ అధికారులు రావడం అనేది ఈ అడవి ప్రాంతాలను అభివృద్ధి పదంలోకి తీసుకురావడం, ఈ సమస్యలను ఫోకస్ చేయడము, ఇది కూడా మాకు ఒక ఏమంటారు ఆయుష్నిచ్చినట్టుగానే ఈ ట్రైబల్ ఏరియాలలో కూడా. ఎందుకంటే మనకు తెలుసు తరతరాలుగా గిరిజన ప్రాంతాలన్నీ కూడా నిరాదరణకు గురయ్యి ఉన్న ఎలాంటి వనరులు లేకుండా కేవలం వనరులు వాటి కోసమే ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఆదాని అంబానీ లాంటి వనరుల మీద కన్నుంది, కానీ పాలకులకు అక్కడ పైన ఉన్నటువంటి పాలకులకి ఈ ప్రాంతాల మీద ఈరోజు మేడారానికి రూపాయి కూడా ఇవ్వలే కేంద్ర ప్రభుత్వం. మాటలు అయితే బాగా అంటున్నారు. కాబట్టి ఇట్లా మంత్రివర్గం రావడం అనేది సమ్మక్క సారలమ్మ యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన వాళ్ళవుతారు. సేమ్ టైంలో అదొక హిస్టరీలో ఉండిపోతుంది. భవిష్యత్తులో బహుశా ఆ క్యాబినెట్లో ఇలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ క్యాబినెట్స్ కూడా అక్కడక్కడ ఆయా జిల్లాల వారికి వెళ్ళి ఒక హాఫ్ డే టూర్, మనం ఇప్పుడు ఎక్కడన్నా పిల్లలు వెళ్ళినప్పుడు వాళ్ళంతా స్టడీ చేస్తారు. సో అట్లా మంత్రులకు కూడా ఒక టాస్క్ ఇచ్చి ఇక ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాకు వచ్చారు. ఒకరు ములుగు, ఒకరు భూపాలపల్లి, ఒకరు మహబూబాదు, ఇట్లా సర్వే చేయండి లేదా తిరగండి, పబ్లిక్లో ఉండండి. ఇది కూడా బాగుంటుంది అనేది నా సూచన. చేస్తే బాగుంటుంది. ఇది చాలా అందరూ హర్షిస్తున్నారు. ఏదైనా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు, ప్రజలకు ఇంకా బెటర్ ఫెసిలిటీస్, అదేవిధంగా సంక్షేమాన్ని కొనసాగించే నిర్ణయాలు వస్తాయని నేను అనుకుంటా ఉన్నా. ఇంకా నాకు ఎజెండా రాలేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హాతీఘాట్లోని చనాకా కొరాటా పంప్ హౌస్, అలాగే నిర్మల్ జిల్లాలో సదర్మట్ బ్యారేజీలను ప్రారంభించారు. దీంతో ఏళ్లుగా సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతుల కల నెరవేరింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 ప్రాజెక్టులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హాతీఘాట్లోని చనకా కొరాటా పంప్ హౌస్, నిర్మల్ జిల్లాలో సదర్మట్ బ్యారేజ్లను ప్రారంభించారు. చనాకా కొరాటా బ్యారేజ్తో 37,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసితులకు 70 కోట్ల పరిహారం అందించారు సీఎం రేవంత్ రెడ్డి. చనాకా కొరాటా బ్యారేజ్ తెలంగాణ, మహారాష్ట్రల ఉమ్మడి ప్రాజెక్టు. దీన్ని పెన్గంగాపై నిర్మించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వ్యవసాయ భూములకు సాగునీరు అందించడం కోసం
2016లో బ్యారేజ్ నిర్మాణం ప్రారంభించారు. నిర్మాణంలో ఆలస్యం జరిగింది. 2023లో ఫైనల్ టెస్ట్ రన్లు నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లాలోని బీడు భూములతో సహా తెలంగాణ, మహారాష్ట్రలోని వెనుకబడిన ప్రాంతాల్లో వ్యవసాయానికి నీరు అందించడం దీని లక్ష్యం. చెనాక కొరాట బ్యారేజ్ నిల్వ సామర్థ్యం 0.98 టీఎంసీలు. ఈ ప్రాజెక్టు ఉమ్మడి జిల్లాల్లోని 89 గ్రామాల్లోని 51,000 ఎకరాలకు నీరు అందించే లక్ష్యంగా అధికారులు పెట్టుకున్నారు. సదర్మట్ బ్యారేజ్ తో నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడెం మండలాల్లో ఆయకట్టుకు సాగునీరు అందనుంది. అలాగే జగిత్యాల జిల్లాలో మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల్లో 6,000 ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. మొత్తం 20,000 ఎకరాలకు సాగునీరు అందించడమే కాకుండా మరో 18,000 ఎకరాల ఆయకట్టుకు వాటర్ బ్యాంక్ గా నిలుస్తోంది. సాగునీటి కోసం తహతహలాడిన రైతులకు ఈ ప్రాజెక్టుల ప్రారంభాలతో ఎంతో ఊరట లభించింది. తర్వాత నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. దేశంలోని అత్యధిక వాహనాల రద్దీ కలిగిన హైవేలో ఒకటిగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారికి పేరుంది. సంక్రాంతి పండుగ వస్తే చాలు భాగ్యనగరం నుంచి జనం పల్లెబాట పట్టడంతో రద్దీగా కనిపిస్తుంది. అలాంటి హైవేపై ప్రయాణించి ముచ్చటైన 3 రోజుల సంక్రాంతి పండుగను సొంతూళ్లలో జరుపుకొని తిరుగుముఖం పడుతున్నారు నగరవాసులు. సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు 3 రోజుల్లో 3 లక్షల వాహనాలు వెళ్లాయి. పండుగ సంబరం పూర్తి కావడంతో తిరుగుముఖం పడుతున్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంతూరికి వెళ్లిన వాహనాలతో 3 రోజుల కిందట హైవేపై భారీగా ట్రాఫిక్ కనిపించింది. వాహనాలు నెమ్మదిగా కదలడంతో గంటల తరబడి ప్రయాణంతో ఇబ్బందులు పడ్డారు. తిరుగు ప్రయాణంలో 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఒకేసారి NH-65 మీదుగా హైదరాబాద్ వస్తుంటారు. తిరుగు ప్రయాణ నేపథ్యంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ విజయవాడ హైవేపై సంక్రాంతి ట్రాఫిక్ రద్దీ నివారణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. నేషనల్ హైవే 65 పై బ్లాక్ స్పాట్స్ వద్ద ఫ్లైఓవర్, బ్రిడ్జిలు, అండర్ పాస్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. బ్లాక్ స్పాట్స్ వద్ద వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉంది. మరోవైపు అద్దంకి, నార్కెట్పల్లి హైవే మీదుగా హైదరాబాద్ వచ్చే వాహనాలు నార్కెట్పల్లి వద్ద NH-65 ని కలుస్తాయి. దీంతో నార్కెట్పల్లి నుంచి హైదరాబాద్ విజయవాడ హైవేపై మరింత వాహనాల రద్దీ ఏర్పడే అవకాశం ఉంది. దీంతో పోలీస్ శాఖ ప్రత్యేక ట్రాఫిక్ డైవర్షన్ చేపట్టారు. మన దగ్గర ఎక్కడెక్కడ క్రిటికల్ పాయింట్స్ ట్రాఫిక్ ఎక్కడెక్కడ ఆగుతుందో మనం ముందే ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆల్రెడీ NHIA తో కోఆర్డినేట్ చేసుకుంటూ అక్కడ ఆ ట్రాఫిక్ పాయింట్స్ లో మనము రోడ్ రిపేర్ వర్క్స్ అన్నా లేకపోతే ఫిల్లింగ్ వర్క్స్ అన్నా ఇవన్నీ కూడా మనం వాళ్ళతో కోఆర్డినేట్ చేసి చేస్తున్నాం. మనకి మెయిన్ గా చిట్యాల ఇంకా చిన్న కాపర్తి, పెద్ద కాపర్తి దగ్గర మనకు కొన్ని టైట్ స్పాట్స్ ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఫ్లైఓవర్ వర్క్స్ నడుస్తున్నాయి కాబట్టి అక్కడ కొంచెం జామ్ అయ్యే అవకాశం ఉంది. కానీ దానికి సంబంధించి కూడా డైవర్షన్స్ ఎట్ ద సేమ్ టైమ్స్ మన పోలీస్ సిబ్బంది కూడా మనం అక్కడ ఏర్పాటు చేసి ట్రాఫిక్ ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్, జిల్లా యంత్రాంగం మొత్తం కూడా వర్కౌట్ చేయడం జరుగుతుంది. మేజర్ గా అద్దంకి నుంచి వచ్చే ట్రాఫిక్ అంతా కూడా మళ్ళీ ఇక్కడ నార్కెట్పల్లి వచ్చి మళ్ళీ నార్కెట్ నుంచి హైదరాబాద్ వెళ్లకుండా మనం మిర్యాలగూడ దగ్గరే చాలా వరకు మనం బ్యానర్స్ అవన్నీ పెట్టి వీఆర్ రిక్వెస్టింగ్ దెమ్ టు టేక్ ది సాగర్ రోడ్. దిస్ ఇస్ వన్ మేజర్ డైవర్షన్ వీఆర్ ప్లానింగ్. ఎందుకంటే ఈ నేషనల్ హైవే 65 మీద కొంచెం రష్ తగ్గే విధంగా. ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనదారులు తాము సూచించే ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు గుంటూరు, మిర్యాలగూడ, హాలియా, కొండమల్లేపల్లి, చింతపల్లి, మాల్ మీదుగా హైదరాబాద్ కి వెళ్లేలా డైవర్ట్ చేస్తున్నారు. మాచెర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు మాచెర్ల, నాగార్జున సాగర్, పెద్ద ఊర, కొండమల్లేపల్లి, చింతపల్లి, మాల్ మీదుగా హైదరాబాద్ ప్లాన్ చేశారు. నల్గొండ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు నల్గొండ, మర్రిగూడ బైపాస్, మునుగోడు, నారాయణపూర్, చౌటుప్పల్ మీదుగా హైదరాబాద్ కి ఎంటర్ అవుతాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలు కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడ, హాలియా, చింతపల్లి, మాల్ మీదుగా హైదరాబాద్ దారి మళ్లిస్తున్నారు పోలీసులు. చాలా ప్లేస్ లో కూడా కొన్ని యూటర్న్స్ ఉంటాయి. ఆ యూటర్న్స్ వల్ల కూడా జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా మనం కొన్ని యూటర్న్స్ అవన్నీ తగ్గించి కొంచెం లాంగ్ ఇచ్చినా కూడా ట్రాఫిక్ ఎక్కడ ఇబ్బంది కాకుండా కూడా మనం వర్కౌట్ చేస్తున్నాం. రష్ అవర్స్ ఆ టైంలో కూడా హెవీ వెహికల్స్ ఏమైనా ఉంటే వాటన్నిటికీ కూడా కాసేపు మనం హోల్డింగ్ ఏరియాస్ లాగా ఐడెంటిఫై చేయడం జరుగుతున్నది. అంటే వాళ్ళని మన వెహికల్స్ మన కేతపల్లి అక్కడ నుంచి లేకపోతే ఇక్కడ మిర్యాలగూడ దగ్గర నుంచే కొన్ని హోల్డింగ్ ఏరియాస్ లో పెట్టేసి హాలిడే ట్రాఫిక్ ని తొందరగా పంపించే విధంగా పెడుతున్నాము. అదే విధంగా ఒకవేళ ఎక్కడైనా ఏమైనా వెహికల్ బ్రేక్ డౌన్ అయ్యి లేకపోతే ఏదైనా అనుకోని కారణాల వల్ల
మన వెహికల్ ఆగిపోయినా కూడా మనం వాటికి కూడా మనం ఆగిపోయిన ట్రాఫిక్ కూడా మనం హోల్డింగ్ ఏరియాస్ ఐడెంటిఫై చేసినాం. దానికి సంబంధించి కూడా మనం అదర్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూ మనం అక్కడ విజిబుల్ సైన్స్ తో కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. NH-65 పై చిట్యాల పెదకాపర్తిలో ఫ్లైఓవర్ నిర్మాణాలతో ట్రాఫిక్ జామ్ ఏర్పడితే చిట్యాల నుంచి భువనగిరి మీదుగా హైదరాబాద్ కు మళ్లించడం జరుగుతుందన్నారు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లడం వల్ల ప్రధాన రహదారి విజయవాడ హైదరాబాద్ పై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గి ప్రయాణికులు గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవచ్చని చెబుతున్నారు. తిరుగుముఖం పడుతున్న నగరవాసులు హైదరాబాద్ కు సురక్షితంగా చేరుకోవాలన్నదే పోలీస్ శాఖ లక్ష్యమని, ఈ ప్రయాణంలో ఓపిక అవసరమంటున్నారు జిల్లా ఎస్పీ. ట్రాఫిక్ రద్దీ కారణంగా ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో దారి మళ్లింపు చర్యలు అమలు చేస్తున్నామని యాదాద్రి భువనగిరి జిల్లా, సూర్యాపేట, నల్గొండ జిల్లాల ఎస్పీలు చెబుతున్నారు. హైవేపై వాహనాల రద్దీ నివారణకు డ్రోన్ కెమెరాలు, సీసీటీవీ నిఘాతో ట్రాఫిక్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100ను సంప్రదించాలని సూచిస్తున్నారు. వాహనదారులు తాము సూచించిన మార్గాలను ఫాలో కావాలని పోలీసులు కోరుతున్నారు. వరంగల్లో బొమ్మల కొలువు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. సంక్రాంతి పండుగ సందర్భంగా 3 రోజుల పాటు హనుమకొండలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు అందరినీ ఆకట్టుకుంటుంది. పురాణ కథలను, వివిధ దేవతామూర్తులను, జంతువులను, గ్రామ జీవితాన్ని తెలిపే బొమ్మలను వరుసగా పేర్చి అలంకరించారు. శ్రీకృష్ణ అవతారం థీమ్లో ఈసారి బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. వచ్చే తరానికి మన సంస్కృతి, సాంప్రదాయాలు, పురాణాల గురించి తెలియజేయటమే ఉద్దేశంగా బొమ్మల కొలువు పెట్టినట్టు తెలిపారు. ప్రత్యేకమైనటువంటి కథను, పురాణేతిహాసాలలో ఉండేటువంటి ఒక కథను తీసుకొని అది సంక్షిప్తంగా బొమ్మల కొలువు రూపంలో పెట్టి ప్రజలకు అందరికీ తెలియజేయాలి, మనం ఆనందాన్ని పొందాలి అనేటువంటి ఆలోచన నాకు వచ్చింది. ఆ పరమేశ్వరి దయ వలన అది ఇంప్లిమెంట్ చేయడానికి నా ప్రయత్నంగా నేను చిన్న ప్రయత్నం చేశాను. చదివిన తర్వాత ఇవి అందరికీ తెలిసినటువంటి విషయాలు, ఆ విషయాలను మనం బొమ్మల రూపంలో ఎప్పుడైతే చూపెడతామో అప్పుడు అందరూ ఆనందిస్తారు. ఏదో కొత్త కథను తీసుకొచ్చి పెట్టినప్పుడు కొంచెం అర్థం చేసుకోవటానికి సమయం పడుతుంది. కృష్ణుడి లీలలు, కృష్ణుని కథలు ఇవన్నీ తెలియని వాళ్ళు సహజంగా ఉండరు. ఇది బొమ్మల రూపంలో చూపించడం వలన పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఆనంద పారవస్యంతో చాలా సంతోషంగా ఉంటారు. భాగవతంలోని భాగాలు నాకు చాలా నచ్చినాయి. అందులో ఇవి అందరికీ తెలిసినవి కాబట్టి తొందరగా అర్థం చేసుకోగలుగుతారు. మొట్టమొదట కృష్ణుడి జననాన్ని తీసుకున్నాను. ఆ కృష్ణుడు జన్మించే ముందు కంసుడు దేవకీదేవి యొక్క చెల్లెలు, కంసుడి యొక్క చెల్లెలు, ఆమెకు 8వ గర్భంలో జన్మించేటువంటి పుత్రుడితోటి ఆయనకు చంపబడతాడనేది తెలుస్తుంది. కృష్ణుడు లీలలు తెలియని వాళ్ళు మనలో ఎవరూ లేరు. ఆ కృష్ణుడు గోపికలతో ఆడతాడు, పాడతాడు, వెన్నను దొంగిలిస్తాడు, ఇట్లా రోటి కట్టేస్తే రోడ్లను ఈడ్చుకుపోతాడు, గోపికలతో ఆడతాడు. గోపికలు వచ్చి యశోదమ్మకు కూడా కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు. మాకు ఈ బొమ్మల కొలువు అనేది ఒక వేడుక, అందరికి కూడా వేడుక. ఇది అందరం కలిసి చేస్తాము. ప్రతి సంవత్సరం కూడా ఇదివరకు బొమ్మలు పేర్చేవాళ్ళము. కాకపోతే రాను రాను ఏదో ఒక కొత్తతనం చూపించాలి ప్రతి సంవత్సరం అనే ఒక ఐడియాతోటి ప్రతిసారి ఒక్కొక్క కాన్సెప్ట్, ఒక్కొక్క థీమ్ అట్లా మేము తీసుకోవడం జరిగింది. ఫస్ట్ మన విలేజ్ సెటప్ అని ఒకసారి మా సింగాపురం గ్రామం ఎలా ఉంటుంది అని అట్లా స్టార్ట్ చేసాము సింగాపురం విలేజ్ తోటి. దాని తర్వాత ఎటైనా టూర్స్కి వెళ్ళినప్పుడు తిరుపతికి వెళ్ళామనుకోండి, తిరుపతికి వెళ్ళినప్పుడు అక్కడ చూసిన దృశ్యాలని ఇక్కడ మనము 7 కొండల రూపంలో, వెంకటేశ్వర స్వామి రూపంలో, హుండీ రూపంలో అట్లా మేము చేసాం. వేములవాడ కూడా ఒకసారి వేములవాడకి వెళ్ళినప్పుడు వేములవాడ అని ఈ సంవత్సరం వేములవాడ అట్లా మాకు జరుగుతున్న ఏవైతే ఉన్నాయో లైఫ్ సీక్వెన్సెస్ అవే మేము చూపిస్తున్నాము. తెలంగాణ ఉద్యమం టైంలో కూడా తెలంగాణ మ్యాప్ వేసి, తర్వాత సమ్మక్క సారక్క, తర్వాత తెలంగాణ జిల్లాలలో ఉన్నటువంటి ప్రత్యేకతలు అన్నీ కూడా మేము ఒకసారి బొమ్మల కొలువు రూపంలో చూపించాము. మేము కూడా వీడియోలు తీసుకుంటాము, మా పిల్లలకు పంపిస్తుంటాము. అంటే ఇప్పుడు మొన్న పాశురాల గురించి వచ్చిందనుకోండి, దాని గురించి తెలియాలంటే కూడా ఈ విధంగా మేము వాళ్ళకు చూపిస్తున్నాం అన్నమాట. చాలా సంతోషం అనిపిస్తుంది. ప్రతిసారి మేము కూడా మిస్ కాకుండా తప్పకుండా వచ్చి చూసి వీడియోలను తీసుకొని వెళ్తుంటాం. విషయాలు మాకే కాదు పిల్లలకు కూడా చాలా విషయాలు, పురాతన చాలా అంశాలు అన్నీ ఉన్నాయి. మా పాప కూడా చాలా అసలు ఎన్నో విషయాలు తెలిసినాయి మాకైతే. మేడం కానీ చాలా అన్నీ చాలా బాగా పేర్చారు అసలు.
ధరణి భూభారతి కుంభకోణంలో మీసేవ ఆపరేటర్లు డేటా ఎంట్రీ చేసే 24 మంది నిందితులు ఉన్నారని తెలిపారు వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్. ప్రస్తుతం 9 మందిని అరెస్ట్ చేశామని, మిగతా వారు పరారీలో ఉన్నట్లు చెప్పారు. రిజిస్ట్రేషన్ టైంలో సిస్టమ్ పేమెంట్ పేజీని ఫోర్జరీ చేసి ₹1,00,000 వెయ్యికి కుదించారన్నారు వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్. ఈ కేసులో 3,90,00,000 కుంభకోణం జరిగినట్టు గుర్తించామన్నారు. 63 లక్షల నగదు, బ్యాంకులో ఉన్న ₹1,00,000 ఫ్రీజ్ చేశామన్నారు సిపి. ఎవరైతే ఇది అప్లికెంట్ ఉంటాడో అప్లికెంట్ వీళ్ళకి అప్రోచ్ అవుతాడు. ఎవరైతే ఇది మన దగ్గర మీ సేవ ఆపరేటర్ కావచ్చు, లేకపోతే ఇది డాటా ఎంట్రీ ఆపరేటర్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఏదో ఒక రిజిస్ట్రేషన్కి, పర్చేస్కి, లేకపోతే ఏదైనా ట్రాన్స్ఫర్కి, గిఫ్ట్ డీడ్కి వాళ్ళకి అప్రోచ్ అవుతాడు. అప్రోచ్ అయితే వాళ్ళు చెప్తారు దట్ ఇది భూమిది ఇంత వాల్యూ ఉంది, సో దీన్ని బట్టి ఇంత గవర్నమెంట్ రేట్ ప్రకారంగా ఇంత చలానా అమౌంట్ ఇంత వస్తుంది. సో ఆయనకి వాళ్ళు మొత్తం డీటెయిల్స్ ఇచ్చేస్తారు. వాళ్ళు ఆన్లైన్ భూభారతి పోర్టల్లోనే అన్ని కూడా డీటెయిల్స్ నింపుతారు. తర్వాత ఆయన దగ్గర అప్లికెంట్ దగ్గర అది మొత్తం ఏదైతే రిజిస్ట్రేషన్ అమౌంట్ ఏదైతే ఉంటుందో, రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ అండ్ ఆల్ అంతా కలిపి ఆయన దగ్గర మోస్ట్లీ కేసెస్లో క్యాష్ రూపంలో ఆయన దగ్గర తీసుకుంటారు. కొన్ని కేసెస్లో వాళ్ళు అకౌంట్లో కూడా తీసుకున్నారు, కానీ మోస్ట్లీ క్యాష్ రూపంలో తీసుకొని ఎవరైతే ఆపరేటర్ ఉంటాడో, డాటా ఎంట్రీ కానీ మీ సేవ ఆపరేటర్ కానీ, ఆయన ఇంకొక మధ్యవర్తికి సంప్రదించి దట్ ఇట్లా ఇది వచ్చింది, సో ఇంత వాళ్ళు అప్లికెంట్ ఎవరైతే ఉన్నాడో ఆయన మొత్తం ఫీ పేమెంట్ కూడా చేశాడు. సో తర్వాత ఆయన మధ్యవర్తి థర్డ్ పర్సన్, అంటే ఈ ఎవరైతే ఇది ముఖ్య ఎడిటింగ్ చేసిన వాళ్ళు ఉన్నారో, ఇంతకుముందు నేను చెప్పినది A1 to A3 బసవరాజు, పాండు, అట్లాగే గణేష్ కుమార్, వీళ్ళకి కాంటాక్ట్ అయ్యి దట్ ఇట్లా మాకు ఇది వచ్చింది అప్లికేషన్, సో ఇంత చలానా అమౌంట్ ఉంది, ఇంత పేమెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ₹1,00,000కి జస్ట్ ₹1,000 అట్లా ఎడిట్ చేసుకొని, సో అది వాళ్ళు అట్లా పేమెంట్ చేసేవాళ్ళు. సో దాంట్లో ఏం జరుగుతుంది అంటే గవర్నమెంట్కి ఇది ₹1,00,000 పోయే బదులు జస్ట్ ₹1,000 పోయినాయి. సో ఇట్లా వాళ్ళు చేస్తూ చాలా నంబర్ ఆఫ్ కేసెస్ వాళ్ళు చేశారు. సో ఇందులో ఎవరైతే ముఖ్య అక్యూజ్ ఉన్నాడో బసవరాజు, వీడే మ్యాక్సిమం నంబర్ ఆఫ్ కేసెస్ చేయడం జరిగింది. వీళ్ళతో పాటు ఇది పాండు అండ్ గణేష్ కుమార్, వీళ్ళు కూడా చాలా నంబర్ ఆఫ్ కేసెస్ చేశారు. అట్లాగే వాళ్ళందరికీ కూడా ఇది టోటల్గా డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేసుకొని ఇది ప్రభుత్వంకి ఏదైతే వాళ్ళు ఇది ఫ్రాడ్ చేశారో, సో అంతా కూడా ఫ్రాడ్ అమౌంట్ రికవరీ అయ్యేటట్టు, అట్లాగే వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేటట్టు అది కూడా ఇన్షూర్ చేస్తుంది. హైదరాబాద్ మేడిపల్లి పిఎస్ పరిధిలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. చెంగిచెర్లలోని కనకదుర్గ కాలనీ, అనుశక్తి నగర్లో దొంగలు 8 ఇండ్లను చోరీ చేశారు. సంక్రాంతి కోసం ఇళ్ల ఓనర్లు సొంతూలకు వెళ్లడంతో దొంగలు దోచుకున్నారు. అర్ధరాత్రి 1 గంట నుంచి 3 గంటల మధ్య చోరీ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. 2 రోజుల కింద 3 వ్యక్తులు అనుమానాస్పదంగా కాలనీలో చెట్లకు మందులు కొడుతూ కనిపించినట్టు చెప్పారు. చోరీలో 30 తులాల బంగారం, 8 కిలోల వెండి సహా 2 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఇళ్లల్లో చోరీ ఘటనపై మరిన్ని వివరాలు రాంప్రసాద్ అందిస్తారు. సంక్రాంతి పండుగకు ఊరెళ్లిన ప్రజల ఇల్లులను టార్గెట్ చేసుకుని అయితే హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాల్లో దొంగలు హల్చల్ సృష్టించారు. మనం ప్రస్తుతం హైదరాబాద్లోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చెంగిచెర్ల కనకదుర్గ నగర్ కాలనీ, అదేవిధంగా అనుశక్తి నగర్ కాలనీలో అయితే మనం ఉన్నాం. ఒకసారి చూడవచ్చు, ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ఇల్లుతో పాటు పక్కనే ఉన్నటువంటి ఇల్లు, అదేవిధంగా ఈ చుట్టుపక్కల కేవలం 100 మీటర్ల దూరంలో ఉన్నటువంటి 8 ఇళ్లలో అయితే ఏకకాలంలో ఇటు దొంగలు హల్చల్ సృష్టించారు. ఒక్కసారి ఏకకాలంలోనే అంటే నిన్న అర్ధరాత్రి 1 గంట ప్రాంతం నుంచి 3 గంటల వరకు సుమారు 2 గంటల సమయంలో అయితే ఇటు దొంగలు విభత్సం సృష్టించారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే అన్ని ఇళ్లలో కూడా తాళం వేసి ఉన్న ఇల్లులు కావడంతో అయితే ఇటు పండుగ కోసం వారి స్వగ్రామాలకు ప్రజలు వెళ్ళినటువంటి సందర్భంలో ఇటు దొంగలు అయితే హల్చల్ సృష్టించి అటు ఉన్నటువంటి తాళాలను పగలగొట్టడంతో పాటు ఇంట్లో ఉన్నటువంటి లాకర్ కానీ అదేవిధంగా ఇటు ఆభరణాలు అవన్నింటినీ కూడా ఎత్తుకెళ్ళినట్లయితే మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా చూస్తే నిన్న జరిగినటువంటి ఒక దోపిడీలో సుమారు 25 నుంచి 30 తులాల వరకు బంగారం, అదేవిధంగా
8 కిలోల వరకు వెండి కూడా అపహరణ జరిగినట్లయితే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు రావడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులకు అందినటువంటి ఫిర్యాదు మేరకు ఇటు ఉప్పల్ డీసీపీతో పాటు అదేవిధంగా మేడిపల్లి పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారో మనం ఒకసారి చూడవచ్చు. దొంగతనానికి పాల్పడినటువంటి ఏదైతే ఒక నివాసంలో అయితే మనం ఉన్నాం చూడవచ్చు. ఇక్కడ క్లూస్ టీం కూడా ఇటు ఆధారాలను సేకరిస్తూ ఉన్నారు. ఈ ప్రాంతం మొత్తంలో కూడా కేవలం 100 మీటర్ల దూరంలోనే 8 ఇళ్లను టార్గెట్ చేసుకుని అయితే ఇటు దొంగతనానికి పాల్పడినట్టు తెలుస్తూ ఉంది. సో ఇక్కడ కుటుంబ సభ్యులు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు మీరు ఎప్పుడు వెళ్ళారు పండగకి, అసలు ఏం జరిగింది? మేము బుధవారం నాడు నైట్ వెళ్ళినా. నేను వెళ్ళి గురువారం అంటే ఇవాళ మార్నింగ్ నాకు మా గ్రూప్లో పోస్ట్ చేసిళ్ళు, దొంగతనం జరిగింది, మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి అని. నేను సీసీ కెమెరా చెక్ చేస్తే మా మెష్ డోర్స్ ఓపెన్ చేసినట్టున్నాయి, తప్పితే ఏం కనిపిస్తలేదు. మా ఎదురుంటి వాళ్ళకి కాల్ చేసి రమ్మన్నాను. చూశారు వాళ్ళు, చుట్టుపక్కల చూస్తే అంత బాగానే ఉన్నట్టు ఉంది. కానీ నాకు ఇవి ఏవైతే మెష్ డోర్స్ ఓపెన్ ఉన్నాయో కొంచెం డౌట్ వచ్చి నేను మనకు సీసీ క్యామ్ కూడా ఉంది, దాన్ని ఓపెన్ చేసి చూస్తే 2:30 అరౌండ్ టైంలో ఒక పర్సన్ దిగుతున్నట్టు కనిపించింది. అప్పుడు మా ఫ్రెండ్కి ఫోన్ చేసేసి ఇంకా కొంచెం కరెక్ట్ చూడండి చుట్టుపక్కల కూడా అంటే, ఆ లోపే పక్క వాళ్ళ దానిలో కూడా జరిగినట్టుగా వాళ్ళు చూసేసిన తర్వాత అటు నుంచి వెళ్ళి చూసేసరికి మాది మొత్తం ఏదైతే గ్రిల్ ఉందో గ్రిల్ కూడా వీకినట్టు ఉంది. కిటికీ విండోస్ ఓపెన్ చేసి గ్రిల్ మొత్తం కూడా వీక్ ఉంది. లోపల చూస్తే మొత్తం చిందర వందర డాక్యుమెంట్స్ అవన్నీ, దానికి సంబంధించిన ఆల్మారా ఉంటుంది దాన్నంతా కూడా వీకేసి డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయన్నిటి మొత్తం చెల్లా బెడ్ మీద పడేసి ఉన్నాయి. సో ఇది మొత్తంగా పరిస్థితి చూసినట్లయితే వాళ్లకు చుట్టుపక్కల ఏకకాలంలో చాలా ఇళ్లలో కూడా దొంగతనం జరగడంతో అయితే ఇటు క్లూస్ టీం కూడా ఏదైతే ఇటు దొంగతనం జరిగినటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా క్షుణ్ణంగా ఆధారాలు సేకరిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూడవచ్చు. మనం చూస్తే ఇదే కాలనీలో 8 ఇళ్లలో ఏకకాలంలో జరగడం అయితే కొంత కాలనీ వాసులను భయాందోళనకు కూడా గురి చేస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా ఒక్కసారిగా ఇటు దొంగల ముఠా అయితే మనం చూడవచ్చు. ఇక్కడ నుంచి సమీపంలోనే మనం చూస్తే చర్లపల్లి రైల్వే స్టేషన్కు ఇది కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఈ కాలనీ ఉండడంతో అయితే దొంగలు ఇటు స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతానికి చెందినవారా లేదంటే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి దొంగల అనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు అనేది కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలోనే అర్ధరాత్రి వేళలో కాలనీ మొత్తం కూడా ప్రతి ఇంటికి కూడా సీసీ కెమెరా అయితే ఉంది. మనం చూడవచ్చు సీసీ కెమెరాలలో దృశ్యాలు రికార్డ్ అయినప్పటికీ కూడా దొంగలు యథేచ్ఛగా, ఎందుకంటే పండుగ సెలవుల కారణంగా పండుగకు ఇళ్లకు వెళ్ళినటువంటి ప్రజలు వారి ఇళ్లకు తాళాలు వేసినటువంటి ఇళ్లనే టార్గెట్ చేసుకొని అయితే ఈ యొక్క దోపిడీకి పాల్పడటం మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా చూస్తే ఈ యొక్క దొంగతనం జరిగిన అనంతరం స్థానిక పోలీసులు కూడా వెంటనే ఇటు సంఘటనా స్థలాన్ని చేరుకొని దొంగతనాన్ని జరిగినటువంటి ఒక తీరును కూడా గమనించడంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజల నుంచి కూడా చాలా వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. కాలనీ మొత్తంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలలో దొంగలు ఏ టైంలో వచ్చారు, ఎంతసేపు ఈ యొక్క దోపిడీకి పాల్పడి ఏం దోచుకెళ్లారనేటువంటి విషయంలో అయితే తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. పోలీసులు దానికి సంబంధించినటువంటి ఒక వివరాలను అడిగి తెలుసుకుంటా ఉన్నారు. ఎందుకంటే దొంగతనం జరిగిన సందర్భంలో ఇక్కడ దొంగలు తాళం పగలగొట్టడంతో పాటు వారికి సంబంధించినటువంటి విలువైన వస్తువులు, ఎందుకంటే ఇటు బంగారం కానీ నగదు కానీ ఇటు వెండి తదితర వస్తువులను కూడా అపహరించినట్లయితే ప్రాథమికంగా ఇటు పోలీసుల తెలిపిన క్రమంలో ఇటు క్లూస్ టీమ్ కూడా కావాల్సిన విధంగా సమాచారాన్ని అయితే ఇటు బాధిత కుటుంబ సభ్యులు ఇస్తూ ఉన్నారు. దొంగతనం జరిగినటువంటి విషయాన్ని తెలుసుకొని కూడా హుటాహుటిన వారి స్వగ్రామాల నుంచి ఇటు వారి ఇళ్లకైతే తరలి వస్తున్న క్రమంలో ఇటు పోలీసులు కూడా దొంగతనంలో ఏమేమి పోయాయన్నటువంటి విషయంపై కూడా ఆరా తీసి దానికి సంబంధించినటువంటి వివరాలు సేకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కనకదుర్గా నగర్ అదేవిధంగా అనుశక్తి నగర్ కాలనీలో అయితే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ అశోక్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్. రాష్ట్రంలో 3వ రోజు సంక్రాంతి సంబరాలు కొనసాగుతున్నాయి. ఇవాళ కనుమ సందర్భంగా పశువులకు పూజలు చేస్తున్నారు. కనుమను పశువుల పండుగగా చెబుతారు. పంటలు చేతికి అందడంతో తమకు సహాయపడిన ఆవులు, ఎద్దులు, బర్రెలకు పూజలు చేయటం ఆనవాయితీ. పక్షులు కూడా రైతునేస్తాలే, అందుకే వాటి కోసం ఇంటి తలుపులకు ధాన్యపు కంకులు వేలాడదీస్తారు. మరోవైపు కనుమ సందర్భంగా ఇండ్లలో బొమ్మల కొలువులు పెట్టారు. కృష్ణుడు, రాముడు, సరస్వతి, లక్ష్మి, శివుడు, పార్వతి వంటి దేవతలతో పాటు రకరకాల బొమ్మలను ఒకచోట చేర్చి అందంగా అలంకరించారు. కొన్ని ప్రాంతాల్లో ప్రతి ఏటా ఒక కొత్త బొమ్మ కొనడం ఆనవాయితీ. బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ us.
కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా 100ఏళ్ల పండుగ జరుపుకోవడం కోసం ఖమ్మం జిల్లా ఎరుపెక్కింది. భారతదేశంలో సిపిఐ స్థాపించి 100ఏళ్లు అవుతుంది. ఖమ్మం డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. సిపిఐ శత జయంతి వేడుకలకు అన్ని ఏర్పాట్లను చేపడుతున్నారు స్థానిక కమ్యూనిస్టు నాయకులు. అమరవీరులను తలుచుకుంటూ కవాతు కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం జిల్లా, రాష్ట్ర నలుమూలల నుంచి అనేక మంది కమ్యూనిస్టు నాయకులు ఖమ్మం బాట పట్టారు. విద్యార్థి, యువజన, కార్మిక, కళాకారుల విభాగాల్లో పనిచేసిన పూర్వ, ప్రస్తుత నాయకులు ఎర్ర కండువాలతో దర్శనమిస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా తమ లక్ష్యాలను మిలిటెంట్ సామ్రాజ్యవాద దేశభక్తిని అంతర్జాతీయవాదంతో కలిపి మోహన్ దాస్ కే గాంధీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నేతృత్వంలోని సత్యాగ్రహ ప్రచారాలకు ఒక ఉద్యమాన్ని ప్రారంభించింది. ఆ సమయంలో బ్రిటిష్ పరిపాలన కమ్యూనిస్టు కార్యకలాపాలపై సాధారణ నిషేధాన్ని విధించింది. పార్టీకి వ్యతిరేకంగా అనేక చర్యలు తీసుకుంది. పార్టీ నాయకులను 1929లో జైలులో వేశారు. సిపిఐ సంస్థాగతంగా బలహీనంగా ఉండి పార్టీ అయ్యే వరకు రహస్యంగా పనిచేయడానికి ఆంక్షలు విధించారు. తర్వాత ఆ నిషేధాన్ని 1942లో రద్దు చేయబడింది. 1947లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా బలపడింది. సిపిఐ మహిళలకు సామాజిక సమానత్వం, పెద్దలందరికీ ఓటు హక్కు, ప్రైవేటు యాజమాన్యంలోని సంస్థల జాతీయం, భూ సంస్కరణలు, అట్టడుగు కులాలకు సామాజిక న్యాయం, అంటరాని వారితో సహా సమ్మెల ద్వారా నిరసన తెలపడం వంటివి పార్టీ ప్రజాదరణను పెంచాయి. By this Khammam rally, the Communist Party has completed 100 years, and by the opening of this 18th Mamak rally, we are entering into the second century of the Communist Party's life. So it will be a historical event, I think so. 1951లో పార్టీ జాతీయ ప్రజాస్వామ్యం అని ప్రజలకు పిలుపునిచ్చింది. 1950 నుంచి దేశంలో జరిగిన లోక్సభ, రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే సిపిఐ చాలా తక్కువ సీట్లను పొంది ప్రధాన ప్రతిపక్ష పార్టీగా దేశంలో అవతరించింది. 1957లో సిపిఐ కేరళలో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ ను ఓడించింది. ఈఎంఎస్ నంబూద్రి పాద్మో ముఖ్యమంత్రిగా భారతదేశంలో మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కేరళలో నంబూద్రి పాద్ ప్రభుత్వం అనేక సంస్కరణలను ప్రవేశపెట్టింది. సిపిఐ 100 సంవత్సరాల ముగింపు వేడుకలు భారతదేశ స్థాయిలో ఇక్కడ ఖమ్మంలో నిర్ణయించాం. ఎక్కడైతే 100 ఏళ్ల క్రితం పార్టీ పుట్టిందో అక్కడ ఈ 100వ సంవత్సరం వేడుకలు బిగినింగ్ డే అక్కడ జరపడం జరిగింది. ముగింపు ఇక్కడ జరుగుతున్నాం. ఈ దేశంలో ఏ సమస్య వచ్చినా స్పందిస్తూ ఉన్నటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఇప్పుడు కూడా పేద వర్గాలకు, కార్మికులకు, రైతులకు పోరాటాలు చేసేది కమ్యూనిస్ట్ పార్టీ. భారత కమ్యూనిస్టు పార్టీ 100వ శత జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. 1925 కాన్పూర్ సమావేశంలో పార్టీ ఆవిర్భావం నుంచి ఒక శతాబ్దపు పోరాటాలను, త్యాగాలను సూచిస్తుంది. పార్టీ చరిత్ర, భావజాలం, భవిష్యత్తుపై చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా స్వాతంత్ర్య పోరాటం, కార్మిక రైతు ఉద్యమాలలో దాని పాత్రను పునరుద్ఘాటించనున్నారు. కమ్యూనిస్టు ఉద్యమం 100 ఏళ్లు వారసత్వం, భవిష్యత్తు వంటి అంశాలపై చర్చా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 18వ తారీఖు నాడు ఖమ్మం నగరం ఏర్పెక్కబోతుంది. దేశ నలుమూలల నుంచి కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులు, సభ్యులు, సానుభూతిపరులు ఈ యొక్క బహిరంగ సభకి రాబోతున్నారు. ఖమ్మం నగరంలో కని విని ఎరగనంత ఒక గొప్ప బహిరంగ సభ భారత కమ్యూనిస్ట్ పార్టీ ముగింపు వేడుకల్లో జరగబోతా ఉంది. సిపిఐ శత జయంతి సంబరం అంటే కేవలం ఒక పార్టీకి సంబంధించిన వేడుక మాత్రమే కాదు. భారతదేశంలో వామపక్ష ఉద్యమం 100 ఏళ్ల ప్రస్థానాన్ని, ప్రజల కోసం చేసిన పోరాటాలను స్మరించుకోవడం, భవిష్యత్తుకు కార్యాచరణను రూపొందించుకోవడమే అని కమ్యూనిస్టు నాయకులు అంటున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు తెలిపారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లాలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చెన్నూరు పట్టణంలో ఉరుసు ఉత్సవాల్లో పాల్గొన్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో 45 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి పలు వార్డులలో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో నిర్వహిస్తున్న ఉర్సు ఉత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా కవ్వాలి కార్యక్రమాన్ని వీక్షించారు. చెన్నూరు ప్రజలు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశామన్నారు మంత్రి వివేక్.
हाँ वो विजिट करना है बोल तो मैं भी वहाँ हमारा फैक्ट्री था, वो फैक्ट्री विजिट के बाद पहले जाके वहाँ విజిట్ करके आया. बहुत खुशी हुई ఎందుకంటే మొత్తం చెన్నూరు వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడనే ఉన్నారు. అందరూ కూడా ఎంజాయ్ చేసుకుంటున్నారు. ఇంత చక్కటి కల్చరల్ ప్రోగ్రామ్ మీరు ఇక్కడ అరేంజ్ చేసినందుకు. బీఆర్ఎస్ సర్కార్ నిరంకుశ పాలనతో తెలంగాణ అప్పుల పాలైందన్నారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. బీఆర్ఎస్ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసినప్పటికీ రాష్ట్రాభివృద్ధికి కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తోందన్నారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో 45 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులతో కలిసి పలు వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభించారు మంత్రి. కమిషన్ల కోసం ప్రాజెక్టులు కట్టి బీఆర్ఎస్ నేతలు అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు మంత్రి వివేక్. చెన్నూరు నియోజకవర్గంలో నాకు 10 కోట్లు వస్తే 1 కోటి రూపాయలు మీ వాడికే పెట్టిన. మంచి పని చేసినా లేదా? ఎందుకంటే ఎక్కువ పనులు చేయాలి, ఎక్కువ నిధులు అవసరం మన వారికి. సో 40 లక్షలు మనం ఇప్పుడు ఈ రోజు భూమి పూజ చేసుకున్నాము. మనం ఈ పనులు కూడా స్టార్ట్ అవుతుంది. టీఆర్ఎస్ వాళ్ళు వస్తారు, ఈ నిధులు నేనే తీసుకొచ్చిన. ఎవరైనా ఆపిన వాళ్ళు 10 సంవత్సరాలు చేయడానికి అవునాగా. 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లాలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదన్నారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుందని చెప్పారు మంత్రి వివేక్ వెంకటస్వామి. టీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాలు సత్తాలో ఉన్నప్పటికీ కూడా ఒక రోడ్డు, ఒక నాలి కూడా ఈ మున్సిపాలిటీస్లో వేయలేదు. నేను వచ్చిన తర్వాత డిఎంఎఫ్టి ఫండ్స్ ఇవన్నీ నిధుల నుంచి ఇక్కడ సుమారు 200 కోట్ల పనులు ఇక్కడ చేయడం జరిగింది. వాళ్ళు 10 సంవత్సరాలలో ఏం చేయలేదు. 2 సంవత్సరాల్లోనే ఇన్ని పనులు చేస్తున్నారు. ప్రజలు మీరు చూస్తున్నారు, అందరూ సంతోషంగా ఉన్నారు. ఎవరైతే గెలిచే పొజిషన్ ఉంటుందో, కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళతోనే మేము ఈ 2 మున్సిపాలిటీస్ విక్టరీ సాధించే దశలో ఉన్నాము. చెన్నూరు నియోజకవర్గంలోని క్యాతనపల్లి, మందమర్రి, చెన్నూరు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి 3 రోజులుగా సుడిగాలి పర్యటనలు చేస్తూ పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనుంది. సంక్రాంతి సెలవు దినాలు కావడంతో భక్తులు ముందస్తుగా మేడారంలో వనదేవతలను దర్శించుకునేందుకు వాహనాలపై తరలి వస్తున్నారు. మేడారం వెళ్లే భక్తులు ముందుగా ములుగు వద్ద గట్టమ్మ తల్లిని దర్శించుకునేందుకు ఆనవాయితీ. గట్టమ్మ తల్లి వద్ద భక్తుల పిల్ల పాపులతో కలిసి వాహనాలు నిలపడంతో రహదారి పొడవునా ట్రాఫిక్ జామ్ అయింది. మేడారంకు లక్షలాది మంది భక్తులు వాహనాల్లో తరలి వస్తూ ఉండటంతో కన్నపల్లి, జంపన్నవాగు, హరిత హోటల్ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భక్తులు అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. అక్కడికి పోలీసులు చేరుకొని పార్కింగ్ కోసం వాహనాలను పొలాల్లోకి మళ్లిస్తూ ఉండటంతో ట్రాఫిక్ రద్దీ తగ్గింది. ఇవాళ భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణమంతా భక్తజన సంద్రంగా మారింది. మేడారం దారులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. తమిళనాడు కన్యాకుమారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటకు చెందిన సత్యనారాయణ, రమా దంపతులు చనిపోయారు. అయ్యప్ప దీక్ష తీసుకున్న వీరు ఈ నెల 8న శబరిమల దర్శనానికి వెళ్లారు. అయ్యప్పను దర్శించుకొని తిరిగి వస్తూ ఉండగా ప్రమాదం జరిగింది. కన్యాకుమారి బైపాస్లో ప్రైవేటు బస్సును ఆపాడు డ్రైవర్. సముద్ర స్నానం, అక్కడున్న దేవాలయాలు సందర్శించుకున్నారు సత్యనారాయణ దంపతులు. రోడ్డు దాటుతూ ఉండగా ఈ వాహనం ఢీకొని దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. డెడ్ బాడీలను కన్యాకుమారి గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు పోలీసులు.
కరీంనగర్కు చెందిన భార్యాభర్తలు విసిరిన వలపు వలలో చిక్కిన వారి సంఖ్య 100కు పైగానని తెలుస్తోంది. భార్యను ఎరవేసి ఓ భర్త రహస్యంగా చిత్రీకరించిన వీడియోలకు చిక్కిన అనేక మంది విలవిలలాడుతున్న ఘటన కరీంనగర్లో సంచలనం సృష్టిస్తోంది. హనీ ట్రాప్ చేసి ఆపై బ్లాక్ మెయిలింగ్ పాల్పడుతున్న ఆ జంట ఇప్పుడు కటకటాల పాలైనప్పటికీ ఈ ట్రాప్కు సంబంధించి అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం రిమాండ్లో ఉన్న నిందితులను మరోసారి కస్టడీకి తీసుకుని విచారించి ఈ సెక్స్ ట్రాప్కు సంబంధించిన మరిన్ని వివరాలు బయటపెడతామంటున్న పోలీసులు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఛానళ్లను వేదికగా చేసుకుని మగాళ్లను ఆకర్షించి వారిని రహస్యంగా వీడియో చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేస్తున్న భార్యాభర్తల బాగోతాన్ని కరీంనగర్ రూరల్ పోలీసులు బట్టబయలు చేశారు. కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. అయితే ఈ కేసులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కరీంనగర్ ఆరేపల్లిలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటూ మార్బుల్ వ్యాపారంలో నష్టాల పాలయ్యాడు. ఆ తర్వాత ఇంటీరియర్ డెకరేషన్లో మరింత నష్టపోయాడు. బ్యాంకు లోన్, ఈఎంఐలు భారం అవడంతో సులభంగా డబ్బు సంపాదించేందుకు భార్యతో కలిసి నేరబాట పట్టాడు. భార్య కూడా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ల ద్వారా రీల్స్ చేస్తూ పాపులర్ అయింది. కరీంనగర్ పిల్ల 143 లాంటి ఆకర్షణీయమైన పేర్లతో ఛానల్స్ క్రియేట్ చేసి వాటిలో ఆమె రీల్స్ పెట్టేది. ఆమె భర్త ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్ఫామ్స్పై వారిని ఆకర్షించేలా తన భార్య నగ్న ఫోటోలు, ఫోన్ నెంబర్లతో పోస్టులు పెట్టేవాడు. ఆ పోస్టులు చూసి ఫోన్ చేసిన వారితో తన భార్య గడిపేలా ఏర్పాటు చేసేవాడు. ఆ సమయంలో అపార్ట్మెంట్లోని ఫ్లాట్లో రహస్యంగా వీడియోలు చిత్రీకరించేవాడు. తర్వాత ఆ వీడియోలను బాధితులకు పంపి డబ్బులు ఇవ్వకపోతే కుటుంబ సభ్యులకు చూపిస్తాం, సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరింపులకు దిగేవారు. ఇలా 3 ఏళ్లలో సుమారు 100 మందిని బెదిరించి అందిన కాడికి దండుకున్నారు. ఈ ట్రాప్లో చిక్కుకున్న వారిలో కొందరు బడా వ్యాపారస్తులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరితో వివాహేతర సంబంధాలు పెట్టుకున్న మహిళ వారి నుంచి వసూలు చేసే డబ్బులతో లగ్జరీ లైఫ్ను గడపడం మొదలుపెట్టారు. కారు కొనుక్కోవడం, అపార్ట్మెంట్ రుణాలు తీర్చడానికి అవసరమైన డబ్బులన్నీ వీటి ద్వారానే సేకరించేవారు. ఈ క్రమంలోనే అత్యాశ పెరిగి రహస్యంగా తీసిన వీడియోలతో సదరు వ్యక్తులకు పంపి బెదిరింపులకు పాల్పడ్డారు. నగ్నంగా ఉన్న వీడియోలు తమ వద్ద ఉన్నాయని, డబ్బులు ఇవ్వకపోతే వైరల్ చేస్తామని బెదిరించేవారు. ఇలా డబ్బులు దండుకునే పనిలో పడ్డారు. అప్పులు తీర్చుకోవడానికి అడ్డదారి తొక్కిన దంపతుల ఉదంతం ఇప్పుడు కరీంనగర్లో కలకలం రేపుతోంది. హనీ ట్రాప్తో 100 మందికి పైగా వ్యాపారులు, యువకులను బ్లాక్మెయిల్ చేసినట్లు గుర్తించినప్పటికీ సిఐ నిరంజన్ రెడ్డి చెబుతున్న దాని ప్రకారం సుమారు 500 మందితో ఆమె సెక్స్ సంబంధాలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఒక్కరితో సాగించిన శృంగార కార్యకలాపాల వీడియోలు 100ల కొద్దీ వారి దగ్గర దొరికిన ఫోన్లలో లభించాయని సిఐ తెలిపారు. ఇలాంటి వారిలో కరీంనగర్కు చెందిన ఓ వ్యాపారి సదరు కిలాడి వలపు వలకు చిక్కి 14 లక్షల రూపాయలు సమర్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంటికి కావలసిన అనేక విలువైన వస్తువులు కొనిచ్చి దివాలా తీసిన సదరు బాధితుడు ఇక తన దగ్గర డబ్బులు లేవనే కారణంగా అటువైపు వెళ్లడం మానేశాడు. తమ దగ్గరున్న వీడియోలు బయట పెడతామని, మరో 5 లక్షలు ఇవ్వకపోతే చంపేస్తామని దంపతులు బెదిరింపులకు దిగారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి కిలాడి భార్యాభర్తలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా వారి నుంచి 2 కార్లు, చెక్కులు, నగదుతో పాటు 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ సెల్ ఫోన్ మెమోరీ నిండా పలువురు యువకులు, నగరానికి చెందిన ప్రముఖులు ఆమెతో గడిపినప్పుడు చిత్రీకరించిన అనేక శృంగార వీడియోలు పోలీసులు గుర్తించారు. అయితే ఆమె బారిన పడి బ్లాక్ మెయిలింగ్కు గురవుతున్న అనేక మంది ఇంకా బయటకు రావడానికి భయపడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో మరోసారి రిమాండ్లో ఉన్న ఇద్దరిని పోలీస్ కస్టడీకి తీసుకొని పూర్తి వివరాలు సేకరిస్తామని సిఐ తెలిపారు. ఒక కెమెరా ద్వారా తన ఫోన్లో అవన్నీ వీడియోలను బంధించి తర్వాత కూడా వచ్చిపోయిన వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరింపులకు గురి చేస్తూ మీ ఫోటోలను, మీ వీడియోలను బహిరంగపరుస్తాం, వాట్సాప్లలో వైరల్ చేస్తామని చెప్పి బెదిరిస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు చాలా గుంజడం జరిగింది. మా పై అధికారుల ఆదేశానుసారం ఇప్పుడు సెలవులు ఉన్నందున పండుగ తర్వాత సెలవులు అయిపోయిన తర్వాత ఒకరోజు వారిని మళ్ళీ కూడా మేము కస్టడీకి తీసుకొని అసలు వీరికి ఎంతమందితోని ఎన్ని సంబంధాలు ఉన్నాయి, దీనిలో ఎంతమంది పాల్గొన్నారు, ఈ వ్యవహారం ఎప్పటి నుంచి నడుస్తున్నది, ఈ యొక్క కరీంనగర్లో జరిగే వ్యవహారం మొత్తాన్ని క్లుప్తంగా రాబట్టడానికి కోసం మేము ఒకరోజు కస్టడీ కూడా తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నాము. అప్పులు తీర్చుకోవడానికి ఆ దంపతులు ఎంచుకున్న అడ్డదారి వారిని ఇప్పుడు ఏకంగా జైలుకు పంపించింది. నిందితుల బారిన పడిన బాధితులను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. వీరి వలలో చిక్కుకున్న పలువురు బయటికి వస్తే రహస్యంగా విచారించి న్యాయం చేస్తామని పోలీసులు చెబుతున్నారు. నిందితుల్ని పోలీసులు కస్టడీకి తీసుకొని మరింత విచారణ జరిపితే ఈ ట్రాప్కు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగు చూసే అవకాశం కనిపిస్తోంది.
హైదరాబాద్లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ప్రారంభమైంది. మంత్రి జూపల్లి కృష్ణారావు ఫెస్ట్ను ప్రారంభించారు. 3 రోజుల పాటు ఫెస్టివల్ జరగనుంది. యూకే, యూఎస్, స్పెయిన్ వంటి దేశాల నుంచి 30 మంది పైలట్స్ వచ్చారు. హైదరాబాద్ అందాలను ప్రపంచానికి పరిచయం చేసేందుకే ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామన్నారు అధికారులు. ఇలాంటి ఈవెంట్లతో రాష్ట్ర టూరిజం అభివృద్ధి చెందుతుందన్నారు. ఇక ఫెస్టివల్కు సంబంధించిన మరిన్ని వివరాలు నరేంద్ర అందిస్తారు. హైదరాబాద్లో హాట్ ఎయిర్ బెలూన్స్ అయితే సందడి చేస్తున్నాయి. ఫస్ట్ టైం టూరిజం శాఖ ఈ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ని పెరేడ్ గ్రౌండ్లో అయితే కండక్ట్ చేస్తుంది. దీంట్లో మనం చూడొచ్చు ఈ హాట్ ఎయిర్ బెలూన్కి 3 రోజుల పాటు హైదరాబాద్లో జరగనున్నాయి. ఉదయం పూట కొంతమంది సెలెక్టెడ్ పీపుల్ కావచ్చు, లేదంటే విఐపీలకి సిటీ అవుట్స్కట్స్ గండిపేట లేదంటే హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ నుంచి వెళ్ళి రైడ్స్కి తీసుకెళ్ళిన నార్మల్ పబ్లిక్ కోసం మాత్రం పెరేడ్ గ్రౌండ్లో ఈ హాట్ ఎయిర్ బెలూన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. దాదాపుగా 18 బెలూన్స్ని హైదరాబాద్కి తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కూడా ఈ హాట్ ఎయిర్ బెలూన్ కోసం ఒక ఢిల్లీకి చెందిన ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఈ ఫ్యాక్టర్ అడ్వెంచర్ టూరిజం అనే కంపెనీకి మన టూరిజం శాఖ అయితే అప్పగించింది. దీంట్లో ఓవరాల్గా 18 బెలూన్స్ వీళ్ళు తీసుకొచ్చారు. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే స్పెయిన్, ఇంగ్లాండ్, అమెరికాతో పాటు ఇటు కొన్ని యూరోప్ కంట్రీస్ నుంచి కూడా ఈ హాట్ ఎయిర్ బెలూన్కి సంబంధించిన పైలట్స్ ఇక్కడికి వచ్చారు. ఆ పైలట్స్ కూడా మనం చూడొచ్చు విజువల్స్లో. ఒక క్లాత్ని గాలి ఎలా కొడుతున్నారో ఫ్యాన్స్ కొట్టి ఈ బాక్స్ మాదిరిగా కనిపిస్తుందో ఆ బాక్స్లో ఒక్కొక్క బెలూన్ సైజుని బట్టి కూడా 10 నుంచి వెళ్ళి అంటే కొన్నిట్లలో 10 మంది ప్రయాణించవచ్చు, కొన్ని ఇంట్లలో 4 మెంబర్స్, కొన్నిట్లలో 6 మెంబర్స్, కొన్నిట్లలో 8 మెంబర్స్. ఇందులో డిఫరెంట్ టైప్స్ అంటే డిఫరెంట్ సైజెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా బుక్ మై షో ద్వారా టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే, అది కూడా ఈ 3 రోజులకి 300 మందికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నట్లు కూడా ఇటు టూరిజం శాఖ అధికారులు చెప్పారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ హాట్ ఎయిర్ బెలూన్ అనేది మన తెలంగాణ టూరిజాన్ని కావచ్చు, ఇక్కడ ఉన్న సంస్కృతి సాంప్రదాయాలను అద్దం పట్టే విధంగా, లేదంటే హైదరాబాద్ అభివృద్ధి గురించి తెలుసుకునేందుకు, ఇక్కడ హైదరాబాద్ అందాలను వీక్షించేందుకే ఈ హాట్ ఎయిర్ బెలూన్ అయితే ఫెస్టివల్ని కండక్ట్ చేస్తున్నట్లు టూరిజం శాఖ ప్రకటించింది. అయితే దీనికి సంబంధించి కూడా గతంలో 2015 and 16 టైంలో కూడా ఒకసారి జరిగినట్టు టూరిజం శాఖ తెలిపింది. అయితే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ప్రైవేట్ ఆర్గనైజర్స్ ఈ ఫెస్టివల్ని కండక్ట్ చేశారు. కాకపోతే అది ఆహుతుల్ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. వాళ్ళు కూడా కరెక్ట్ అరేంజ్మెంట్ చేయకపోవడంతో అది ఫెయిల్యూర్ అయింది. కానీ మేము అలా దానికి భిన్నంగా ఒక ప్రైవేట్ కంపెనీకి ఇచ్చినా కూడా చాలా బాగా దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నామని చెప్పేసి టూరిజం శాఖ అధికారులు చెప్పారు. మనం దీనికి సంబంధించి కూడా చూడొచ్చు. ఈరోజు ఉదయం గోల్కొండ దగ్గరలోని హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్లో మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు ఈ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ని ప్రారంభించారు. ఆయన కూడా ఈ బెలూన్ ఎక్కి కూడా మొత్తం ప్రయాణించారు. దాదాపుగా 45 నిమిషాలు ఆయన ఈ గాలిలో విహరించాడు. ఎక్కడైతే మనము ఈ గోల్ఫ్ క్లబ్ నుంచి వెళ్ళి బయలుదేరి టేక్ ఆఫ్ అయిన ఈ హాట్ ఎయిర్ బెలూన్ దాదాపు ఆయనని చిలుకు దగ్గరలో దించింది. అంటే రీజన్ ఏంటంటే ఇది మాన్యువల్ ఆపరేటింగ్ ఉండదు. దాంట్లోకి వెళ్ళిన తర్వాత గాలి ఎటు వెళ్తే అక్కడికే వెళ్తుంది. గాలి ద్వారానే ఇది ప్రయాణిస్తుంది. కేవలం టేక్ ఆఫ్ అవ్వడము, ల్యాండ్ అవ్వడం మాత్రమే ఇక్కడ ఉన్న పైలట్ చూస్తాడు. అయితే దీనికి సంబంధించింది కూడా ఎవరైతే బుక్ చేసుకుంటారో టికెట్స్ వాళ్ళు కూడా అందరూ కూడా బుక్ మై షోలో బుక్ చేసుకోవాల్సిందే. కొన్ని టికెట్స్ అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ మేము అందిస్తున్నామని చెప్పేసి ఆర్గనైజర్ చెప్తున్నారు. ఇది గతంలో అంటే ఇండియాలో ఇది మన దగ్గర హైదరాబాద్లో ఫస్ట్ టైం అయినా, ఇంతకుముందుకు కూడా ఇటు హిల్స్ స్టేషన్లో ఎక్కువగా ఇలాంటి షోలు జరుగుతుంటాయి. హైదరాబాద్ వాతావరణం కూడా దీనికి అనుకూలంగానే ఉంది. ఇక్కడ కూడా గాలి బాగుంది. ప్లెయిన్ ల్యాండ్ ఉన్నా కూడా ఇలాంటి ఫెస్టివల్స్ జరగవచ్చు, నిర్వహించవచ్చు అని చెప్పేసి ఇటు ఆర్గనైజర్స్ కూడా చెప్తున్నారు. అంటే ఇలాంటివి చేయడం వల్ల అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ బ్రాండ్ మరింత పెరుగుతుంది. హైదరాబాద్ గురించి చాలామంది మాట్లాడుకుంటుంటారు. సోషల్ మీడియాలో కావచ్చు హైదరాబాద్ గురించి పోస్టులు ఉంటాయి. దానివల్ల ప్రమోషన్ అయితే మరింత లభిస్తుంది. దీనివల్ల హైదరాబాద్కి సంబంధించిన ఇన్వెస్టర్లు కూడా కొంతమంది హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటారని అయితే గవర్నమెంట్ భావిస్తుంది. అదే ఏదేమైనా కూడా ఇలాంటి బెలూన్స్ ప్రజలకి అందుబాటులో ఉండడం, ఒక టూరిజాన్ని ప్రమోట్ చేసేందుతో పాటు కొంత ఎంటర్టైన్మెంట్ అయితే అందిస్తుందనే చెప్పొచ్చు. అయితే మనం చూసుకున్నట్టయితే ఈరోజు ఉదయం ప్రారంభమైన ఈ షో రేపు ఎల్లుండి కూడా జరగనుంది. రేపు కూడా ఉదయం గోల్ఫ్ క్లబ్లో, ఆ తర్వాత సేమ్ ఈవినింగ్ పెరేడ్ గ్రౌండ్లో, ఎల్లుండి సండే కూడా మార్నింగ్ గోల్ఫ్ క్లబ్ నుంచి వెళ్ళి ఈవినింగ్ పెరేడ్ గ్రౌండ్లో జరుగుతుంది. 3 రోజులు కండక్ట్ చేస్తున్నారు కాబట్టి దాదాపుగా ఇటు ఉదయం పూట ఒక 100 మెంబర్స్కి, ఈవినింగ్ టైంలో 300 to 350 మెంబర్స్కి అయితే ఇది ఫ్లై చేసే విధంగా అయితే టూరిజం శాఖ ఏర్పాట్లు చేస్తుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V6 న్యూస్.